ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుస అక్రమాలు కలకలం రేపుతున్నాయి. పెద్ద ఎత్తున నష్టం జరిగిందో గత ప్రభుత్వంలోని పరిణామాలు స్పష్టంగా చూపించాయి. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ ఆరోపణలు మొదలుకొని ఆలయ వ్యవహారాల్లో అన్యమత వ్యక్తులకు ప్రాధాన్యమివ్వటం, హుండీ లెక్కింపులో కోట్ల రూపాయల దోపిడీకి జరగడం వరకు అనేక అంశాలు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆనాటి అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తోంది. శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పటికీ పెద్ద సంచలనం సృష్టించింది. తాజాగా దాన్ని మించిన మరొక ఘటన తిరుపతిలో బయటపడింది. పరకామణి వ్యవహారాల్లో జరిగిన చోరీలు, నెయ్యి కొనుగోలులో అక్రమాలు, వస్త్రాల కొనుగోలులో అవినీతి ఆరోపణలు ఇప్పటికీ దేవస్థాన ప్రతిష్టకు మచ్చ తెచ్చాయి. ఇప్పుడు వీటన్నింటికి మించి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోల్డ్ మాయం సంచలనం రేపుతోంది. గోపురం పనుల్లో ఏకంగా 50 కిలోల బంగారం మాయమైనట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అలర్ట్ అయిన టీటీడీ విజిలెన్స్ లోతైన విచారణ చేపట్టింది. మహాగోపురంపై 30 విగ్రహాలను ధ్వంసం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఇది భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అసలు టీటీడీలో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు ఈ భారీ స్కామ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి? టీటీడీ దేవాలయాలు అక్రమాలపై ఐ న్యూస్ రిపోర్టర్ గోపీనాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తిరుమలకి సంబంధించి ఇప్పటికే కూడా పరకామణి కేసు ఆల్రెడీ ఒకసారి నడుస్తుంది. అదేవిధంగానే నెయ్యికి సంబంధించి శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అనిమల్ ఫ్యాట్స్తో కలిసిన నెయ్యికి సంబంధించి ఇష్యూ నడుస్తుంది. ఇది మర్చిపోకముందే తాజాగా ఈ మధ్య కాలంలోనే అంటే పట్టు వస్త్రాలకు సంబంధించి సోమవారికి అంటే అక్కడ సమర్పించే పట్టు వస్త్రాలు కావచ్చు, అదేవిధంగానే భక్తులకు రంగనాయకుల మండపంలో అంటే శాలువాలు కప్పే విషయాల్లో ఆ శాలువాలకు సంబంధించిన కుంభకోణం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ మూడిటిపైన కూడా ఇప్పటికే దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా తాజాగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి కూడా వివాదం చెలరేగడం జరిగింది. ఆలయం సంబంధించి గతంలో 2023లో ఆలయానికి సంబంధించి గోపురాలకు ఏదైతే ఉంటాయో ఆ గోపురాలకు సంబంధించి బంగారు తాపడం పనులు చేసే సందర్భంలో భారీగా అవినీతి జరిగిందనేది ఆరోపణలు ఒకసారిగా బయటకు వస్తున్న తరుణంలో దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది ప్రధానంగా అంటే భక్తులు కావచ్చు, మరోవైపు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద మనం ప్రస్తుతానికి తిరుపతిలోని అంటే ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి వాళ్ళ అన్నగా ఇక్కడ గోవిందరాజ స్వామి వెలిసి ఉన్నారు. ఇక్కడ స్థానికులతో పాటు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు తిరుపతికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇదే ప్రస్తుతానికి మనం తిరుపతిలో మనం చూడొచ్చు. ఇదే ప్రస్తుతానికి స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయం. ఇక్కడ నుంచి కూడా దాదాపుగా కొన్ని మీటర్ల దూరంలో స్వామివారు ఆనంద నిలయం కింద అక్కడ గోవిందరాజ స్వామి వెలిసి ఉన్నారు. ఇదే పెద్ద అంటే మహాగోపురం. ఈ గోపురానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆనంద నిలయానికి సంబంధించి కూడా గతంలో 2023లో అంటే ప్రాకారానికి సంబంధించి మరమ్మతులు చేసే సందర్భంలో ఆనంద నిలయంతో పాటు ఉన్నటువంటి ప్రాకారాలన్నిటికీ కూడా దాదాపుగా 100 కిలోల బంగారంతో కూడినటువంటి అంటే ప్లేట్స్ కంప్లీట్గా మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలో చెన్నైకి చెందినట్టు కొంతమంది ముస్లిమ్స్కు సంబంధించినటువంటి వాళ్ళు ఆ వర్క్ చేసే సందర్భంలో దాదాపుగా 50 కిలోల బంగారాన్ని మాయం చేశారనేటటువంటి ఆరోపణలు బలంగా వస్తున్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది స్వామివారికి సంబంధించినటువంటి భక్తులతో పాటు పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారు. స్వామి దర్శనం బాగా జరిగింది. అవును, తిరుమల వెళ్ళారా? తిరుమల వెళ్ళొచ్చాము, నిన్న వెళ్ళాము. మీరు ఆయన స్వామివారికి సంబంధించి అన్న ఇక్కడ గోవిందరాజ స్వామి గుడి చాలా టెంపుల్, చాలా పురాతన టెంపుల్. ఏమనిపిస్తుంది స్వామివారి దర్శనానికి? బాగుందండి, దర్శనం అంతా చాలా బాగున్నాయి. కొంచెం రష్ ఉంది ఈరోజు, కానీ కొంచెం రష్. హైదరాబాద్ వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తూనే ఉంటుంది. మంచిగా సో మొత్తం మీద మనం చూడొచ్చు, కొంతమంది భక్తులు కూడా వాళ్ళు హ్యాపీగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా తిరిగి వెళ్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చేస్తారు? గోవిందరాజు టెంపుల్ నుంచి దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి. ఎట్లా ఉంది రష్? ఎట్లా పర్లేదు, తక్కువగానే ఉన్నారు, ఎక్కువ మంది. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇట్లా ఎందుకంటే తిరుమలకి సంబంధించి తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత
ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ స్థానికులు కూడా వీళ్ళు షాప్స్ ఇవన్నీ కూడా దుకాణాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటారు. అదేవిధంగానే ఆలయానికి సంబంధించి ఎంతో చరిత్ర ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగానే నెలవారీ కింద ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎన్నో రకాల కైంకర్యాలు ఎన్నో రకాల పూజా విధానాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆలయంలో కూడా గతంలో 2023లో దాదాపుగా 50 కిలోలకు సంబంధించిన బంగారుని పూర్తిగా కూడా మాయం చేశారనేటటువంటి ఆరోపణలు బలంగా వస్తున్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది ప్రధానంగా భక్తులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీటీడీకి సంబంధించి తిరుమలలో అంటే నెయ్యికి సంబంధించిన కుంభకోణం జరిగింది. అదేవిధంగానే హుండీ లెక్కింపులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు గతంలో. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. దాన్ని మర్చిపోకముందే ఏదైతే అంటే శాలవాళ్ళకి సంబంధించి పట్టు వస్త్రాలకు సంబంధించి కొనుగోలు విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మూడు ఒకవైపు దర్యాప్తు సంస్థలు కొనసాగిస్తున్నట్టే విచారణ కొనసాగిస్తున్న తరుణంలో ఒకసారిగా గోవిందరాజస్వామి గుడికి సంబంధించి కూడా దాదాపుగా 50 కిలోల బంగారాన్ని ఏదైతే అంటే మాయం చేశారని, మరోవైపు గోడలకు ఉన్నటువంటి గోపురాలకు ఉన్నటువంటి చరిత్ర కలిగిన విగ్రహాలను కూడా తొలగించారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అది కాకుండా ఆ వర్క్ చేసిందంతా కూడా ఇద్దరు ముస్లిమ్స్. ఆ ఇద్దరు ముస్లిం ఎక్కడి నుంచి వచ్చేస్తారు మీరు? గుళ్ళోకి వెళ్ళి వచ్చింది సార్. దర్శనం బాగా జరిగిందా? మంచిగా జరిగింది సార్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే తిరుమలకి వెళ్ళి ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారా? మాల వేసినప్పుడు వస్తుంటారు సార్. గోవిందస్వామి గుడి, మంగాపురం వస్తాం, అక్కడికి వెళ్తాం. మంచిగా. మాది విజయనగరం అండి. గోవింద అనేది మాకు వెంకటేశ్వర స్వామికి వచ్చిన తర్వాత గోవింద స్వామి దర్శనం చేసుకుని వెళ్తాను మంగాపట్నం గోవింద. చూడండి, వీళ్ళందరూ కూడా అంటే తిరుమలకి వెళ్ళారు. తిరుమలకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించి వాళ్ళ అన్న ఇక్కడ వెలిసి ఉంటారు, గోవిందరాజస్వామి గుడి. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చేస్తారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇయర్ వస్తుంటాం మేము. ఓకే. ప్రభునాయుడు అండి, బడంగపేట నుంచి వస్తాను. ప్రతి ఇయర్ వస్తుంటాను ఇక్కడ రెగ్యులర్. ఎవ్రీ 6 months తిరుమలలో దర్శనం చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకొని వస్తాం. ఓ ప్రశాంతత అంతే. సో మొత్తం మీద అంటే దీనికి సంబంధించి మాత్రం విచారణ సంస్థలు విచారణ జరుపుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగినటువంటి అంటే ఈ ఒక ఆలయంలోనే కాకుండా అనుబంధ ఆలయాలు కూడా టీటీడీకి సంబంధించి చాలా ఉంటాయి. మరి ఆ ఆలయాలకు సంబంధించి కూడా ఇలాంటి ఏదైనా సరే ఘటనలు జరిగాయి అనే దానిపైన ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు అనేది ప్రారంభించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు గోవిందరాజస్వామి గుడిలో జరిగినటువంటి ఒక 50 కిలోల బంగారానికి సంబంధించి మాత్రం దాన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఎవరెవరు దీన్ని బయటకు తీసుకెళ్లారు, ఎందుకంటే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినపడుస్తుంది. తిరుమలకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న తరుణంలో ఎందుకంటే పరకామణి కేసు, దాని తర్వాత నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యి అనిమల్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యిని తిరుమలకి తరలించినటువంటి ఇష్యూకి సంబంధించి కావచ్చు, మొన్న శాలవాళ్లకు పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తాజాగా ఇవాళ మరోసారి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి దాదాపుగా 50 కిలోల బంగారాన్ని, కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన బంగారాన్ని అంటే కొంతమంది అంటే దాన్ని అంటే పూత పూసే సందర్భంలో గోపురాలకు సంబంధించి భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది భక్తులు ఈ విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద మనతో పాటు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? ఇప్పటి వరకు మనం అన్ని కుంభకోణాలు చూసాం టీటీడీకి సంబంధించి గత ప్రభుత్వంలో. ఇప్పుడు తాజాగా ఇంకోటి వచ్చింది, మీరు కూడా దానికి సంబంధించి వివరాలు చెప్తారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను. వెంకటేశ్వర స్వామి విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాన్ని దేవుణ్ణి చూపించవసరం లేదు. ముందుగా 2-3 ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఆధారాలే, ఇంకా చాలా ఉన్నాయి కూడా. ముందుగా ఇది పాత గోపురం, ఇది కొత్త గోపురం రెడీ చేస్తున్నారు. ఈడ 32 దేవతామూర్తులు ఉన్నాయి. ఈడాడున్నాయి అంటే విగ్రహాలు పగలగొట్టామన్నామా? అంటే నీకు బంగారు తాపడం వర్క్ ఇచ్చినారు. వర్క్ ఇచ్చినప్పుడు బంగారు తాపడం వర్క్ నీకు ఇచ్చినప్పుడు 100 కేజీలు బంగారు ఇస్తారు. ఇచ్చింది టీటీడీ. 4300 కేజీలు కాపర్ ఇచ్చింది. 100 కేజీలతో నువ్వు కట్టినట్టు ఆనమాలు కనపల్లా. 9 లేయర్లు అంటే 2 లేయర్లు వేసారని సమాచారం, మిగతా నొక్కేశారని. అది ఇంటి దొంగల పని అయి ఉంటుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీన్ని బాగా ఇష్యూ అయ్యింది. ఇది 2023లో దీని మీద కోర్టుకు కూడా వెళ్ళారు. అప్పుడు కరాటి కళ్యాణి గారు మరియు లలిత్ కుమార్ ఒక భక్తులు వెళ్తే వాళ్ళని బెదిరించి కేసు విత్డ్రా చేయించారు. కేసులు పెడితే వాళ్ళని కూడా స్టేషన్లో కూర్చోబెట్టినారు. అప్పుడు
ఈ అన్న మతస్థులు ఇద్దరు సాయిద్ కరీం అబ్దుల్ రెహమాన్ బాబు వీళ్ళిద్దరూ వర్క్ చేసింది. వీళ్ళిద్దరిని కూడా ముస్లిమ్స్ చేశారు. వీళ్ళిద్దరికి వర్క్ ఇస్తే వీళ్ళు పట్టుకొచ్చి కూర్చోబెడితే వీళ్ళని వదిలేశారు. మనం చూసుంటాం దేవతామూర్తులు చూడండి, ఇవి దేవతామూర్తులు లిస్టు. ఈ విగ్రహాలు మొత్తం కొట్టేశారు, పగలగొట్టి తాపడం చేశారు. అదండి ఫైనల్ తాపడం చేశారు. అసలు ఇది బంగారు తాపడం అనే అనుమానం ఎంత వ్యక్తమవుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే 100 కేజీలు అన్నారు, ఎక్కడ 100 కేజీలు అన్నవాళ్ళు లేవు. మొత్తం పైన వేసే మొత్తం లెక్క, లోపల గోల్డ్ లేదు దీంట్లో. 100 కేజీలకు బాగా స్ట్రాంగ్ అయ్యాల్సింది వీలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానం కాదు. అప్పట్లో దీని మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టు తీర్పు కూడా ఇచ్చింది కొన్ని ఎవిడెన్స్ చేయమని. బట్ వాళ్ళ ప్రభుత్వంలో దీన్ని భయపెట్టి ఆపేశారు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాము, మళ్ళీ దీన్ని బయటికి తీయండి, విచారణ చేయండి, అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేయండి, పట్టకరండి, విషయాలు తీసుకురండి. అసలు మళ్ళీ ఎంక్వైరీ చేసి బంగారు ఉందా లేదా, ఎంత బంగారు ఉంది, బంగారు కాదా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇవన్నీ భక్తులకు సంబంధించిన విషయం, మనోభావాలకు సంబంధించిన విషయం. హిందూ మతానికి మళ్ళీ ఒకసారి బాధ పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడేమో. వర్షపట్టి స్కాములు, ఇది చాలా పెద్ద స్కాము. 60 కోట్లకు పైగా బంగారు నొక్కేశారు. 60 కోట్ల బంగారు ఎవరి దగ్గర ఉంది, ఎవరికి వెళ్ళింది విచారణ చేయాల్సిన అవసరం అయితే టీటీడీ బిజినెస్ అధికారికి అయితే ఉందన్న. మీరు ఏదైనా సరే ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంది. అంటే జరిగింది అప్పుడే జరిగినప్పటికీ కూడా దీనికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తిరుమల వేదికగా తిరుమల ఆలయంలో ఇన్ని అక్రమాలు జరిగాయనేదే అందరికీ తెలుసు. కానీ అనుబంధ ఆలయాల్లో అది స్వామివారికి సంబంధించి వాళ్ళ అన్న ఆలయంలో ఇంత జరిగింది. ఇంకా టెంపుల్స్ అనుబంధ ఆలయాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి టీటీడీలో అలాంటి చోట కూడా ఇలాంటివి జరుగుండొచ్చా అనే అనుమానాలు కూడా ఖచ్చితంగా ఉందన్న. ఇప్పుడు గవర్నమెంట్లో ఏ టెంపుల్కి అయితే వీళ్ళు బంగారు తాపడం ఇచ్చారో అవన్నీ ఎంక్వైరీ చేసే అవసరం ఉంది. అన్నీ కూడా బంగారా కాదా, ఒకవేళ బంగారు ఎంత బంగారు టీటీడీ ఇచ్చి ఎంత బంగారు వాడినారు, ఇవన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పెద్ద చూస్తా అంటే పెద్ద స్కామ్ లాగా అనిపిస్తుంది, పెద్ద స్కామే. వాస్తవంగా గోవిందరాజ స్వామి టెంపుల్ అంటే చాలా పవిత్ర టెంపుల్ తిరుపతిలోనే. అలాంటి చాలా పెద్ద గోపురం, అలాంటి గోపురాల్లో ఉన్న దేవుళ్ళని కొట్టేసి బంగారుతో చేశారంటే బంగారు చేయొద్దని చెప్పలే. ఆ బంగారు ఎంత ఇచ్చారు ఎంత చేశారు, మిగతా బంగారు ఎక్కడుంది, ఇది విచారణ. దీని మీద చైర్మన్ కానీ ఈవో గారు కలుస్తున్నారు. మీ పార్టీకి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు వాళ్ళ ఇళ్ళకి బంగారు వెళ్ళిందంటూ కూడా అప్పుడు ఆరోపణలు చేశారు వైసీపీ. ఇప్పుడు ఈ రకంగా అంటే అలాంటి ఆరోపణలు అనుకోవచ్చా, లేదంటే ఖచ్చితంగా వీళ్ళు గతంలో పనిచేసిన చైర్మన్లు, బోర్డు సభ్యులు, లేదంటే ఈ రకంగా మీరు ఇందాక అన్నట్టు డిప్యూటీ అధికారులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇవన్నీ దోపిడీ చేశారనుకోవాలి? అన్న ఆరోపణ చేయడం వేరు, ఆధారాలు చూపించడం వేరు. నేను ఆధారాలతో చూపిస్తున్నా, కోర్టు ఇచ్చిన ఆధారం కూడా ఉంది. మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పి చేయండి, చూద్దాం. ఆరోపణ అయితే కాదు, ఆరోపణలు వేరే విషయంలో చేయొచ్చు, వెంకటేశ్వర స్వామి విషయంలో చేయం. సో మొత్తం మీద అంటే ఇక్కడ మనం చూస్తే ఇలాంటి గోపురాలకు సంబంధించి కూడా ఎందుకంటే తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం అంటానగానే చాలా చరిత్ర గల ఆలయం. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు తిరుమలకు సంబంధించి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని తిరుపతిలో తిరుగు ప్రయాణంలో వెళ్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి పవిత్రమైన ఆలయంలో కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున గోపురాలకు సంబంధించి లూటీ చేశారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తాయి. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది కోర్టు నుంచి కూడా వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి. సో మొత్తం మీద మాత్రం ఎందుకంటే దీనికి సంబంధించి అంటే రకరకాల ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఒకటి డిమాండ్ చేస్తుంది. తిరుమలలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో ఆ విధంగానే అనుబంధ ఆలయాల్లో కూడా ఈ రకంగా గోవిందరాజ స్వామి ఆలయంతో పాటు ఇంకా కూడా మరికొన్ని ఆలయాలన్నీ ఉన్నాయి కాబట్టి టీటీడీ అనుబంధంగా ఉన్న ఆలయాలు వాటిల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరుగుంటాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. అది కాకుండా ఇప్పుడు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో 50 కిలోలకు సంబంధించిన బంగారానికి సంబంధించి ఎవరింటికి వెళ్ళింది, నిజంగానే ఆ బంగారం అంతా ఏ ప్రాంతానికి వెళ్ళింది, ఎవరెవరు దీన్ని పంచుకున్నారు, వీటన్నిటిని కూడా వాస్తవాలన్నీ కూడా బయటకు తీసుకురావాలని ప్రధానంగా కిరణ్ రాయల్ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. భక్తులు కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. చూద్దాం మరి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. సో మొత్తం మీద మనం ప్రస్తుతానికి తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద మనం ప్రస్తుతానుకున్నాం. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే కూడా విచారణ జరుగుతున్న సందర్భంలో గోవిందరాజ స్వామి ఆలయంలో కూడా 2023లో బంగారు తాపడానికి సంబంధించి భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి మనం ఆలయం కాడికి కూడా మనం ప్రస్తుతానికి రావడం జరిగింది. ఇదే స్వామివారికి సంబంధించిన ప్రధాన ఆలయం. ఇక్కడే పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా టీటీడీకి సంబంధించిన అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా
ఇక్కడ భక్తులకు సంబంధించిన సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎంతో చరిత్ర కలిగిన ఆలయం మనం చూడొచ్చు. మహాద్వారంతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే గోపురాలు కానీ మండపాలు కానీ ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా దాదాపుగా ఒక 10-15 వేల మంది భక్తులు అంటే తిరుమలకు వచ్చిన భక్తులు ఇక్కడికి రిటర్న్ వచ్చి ఇక్కడ తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ విజువల్స్ అన్నింటినీ కూడా మన వీడియో జర్నలిస్ట్ రాజేష్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చరిత్ర కలిగిన ఆలయంలో కూడా గతంలో అక్రమాలు జరిగాయనేది ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. అలాంటిది భక్తులు సంబంధించి పెద్ద ఎత్తున ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిష్పక్షపాతంగా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం తిరుమలకు సంబంధించి హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించారు. దాదాపుగా కోట్ల రూపాయల విదేశీ కరెన్సీతో పాటు స్వదేశీ కరెన్సీ పెద్ద ఎత్తున లూటీ చేసినటువంటి దొంగలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసి నెయ్యికి సంబంధించిన కుంభకోణం జరిగింది. దాని తర్వాత శాలవాలకు సంబంధించిన కుంభకోణం, ఇట్లా రకరకాలుగా స్కామ్స్ టీటీలో జరిగాయి గతంలో అనేది ఆరోపణలు వచ్చి దానిపైన దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నారు. సో మొత్తం మీద మనం తాజాగా ఏదైతే దాదాపు 50 కిలోల బంగారానికి సంబంధించి మాయం చేసినటువంటి దొంగల్ని పట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగానే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, అధ్యక్షులు కిరణ్ గారు కూడా మనతో ఉన్నారు. సార్ ఏం చెప్తారు? ఎందుకంటే స్కామ్స్తోనే గతంలో అంటే టీటీడీలో జరిగినటువంటి అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు పెద్ద ఎత్తున ఇంత భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా కనీసం విగ్రహాలనే తొలగించేశారు. ఇవాళ చరిత్ర కలిగిన విగ్రహాలు ఏం చెప్తారు? గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇది చాలా బాధ అండి. మేము ఇప్పుడు కాదు, 2023 ఏప్రిల్ నెలలో మేము దీనిపైన ప్రొటెస్ట్ చేశాం. ఇది చాలా దారుణమైన సంఘటన. గర్భాలయం ఏదైతే ఉందో, గోపురం ఏదైతే ఉందో, ఆ గోపురం పైన ఉన్నటువంటి వేల సంవత్సరాల విగ్రహాలని వాళ్ళు ధ్వంసం చేసేశారు. బంగారు తాపడం చేయాలంటే విగ్రహం పైన బంగారు తాపడం చేస్తారే కానీ విగ్రహాన్ని ధ్వంసం చేసి దాన్ని గుండులాగా చేసేశారు, ఒక రౌండ్గా చేసేశారు. రౌండ్గా చేసి దానికి బంగారు తాపడం చేస్తామని పెట్టారు. మేము హిందూ సంఘాలుగా దాన్ని అడ్డుకున్నాం, ఫైట్ చేశాం. ఆ పని చేసింది ఎవరు? దీనికి విజిలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నిద్రావస్థలో ఉన్నారు గతంలో. ఎందుకురా అంటే ఆ బంగారు తాపడం పనులు చేసింది 2 ముస్లిం వ్యక్తులు, సయ్యద్ కరీం, రహమతుల్లా బాబు అనే 2 బంగారు తాపడం పనులు. వాళ్ళు బయట కూర్చొని కిల్లీలు వేసుకుంటా, బీడీలు తాగుతా, పాన్ ప్రాకులు వేసుకుని నములుకుంటా వాళ్ళని ఉంచేసి మళ్ళీ గుడిపైకి ఎక్కి ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తూ దాన్ని బంగారు తాపడం పనులు పెట్టారు. మేము రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే అప్పుడున్నటువంటి జేఈఓ వీరబ్రహ్మం గారు ఆయన యొక్క చొరవతోనే, ఆయన దయవల్లే వాళ్ళిద్దరు దొంగల్ని మేము పట్టిస్తే వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు 2ని. కానీ తెల్లారికంతా వాళ్ళు లేరు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. దీని వెనక ఉన్నటువంటి పెద్దల హస్తం ఎవరు? అప్పుడు చైర్మన్ గారా, అప్పుడు ఈఓ గారా, లేదంటే ఈ జేఈఓ వీరబ్రహ్మం గారా? మాకు జేఈఓ వీరబ్రహ్మం గారి మీదే అనుమానం. ఎందుకంటే ఇతను హిందువు కాదు, ముస్లిం కాదు, బ్రహ్మకుమారి డివోటీ. అతని నోటితోనే చెప్పాడు నేను బ్రహ్మకుమారి డివోటీనని, బ్రహ్మబాబా కోసమే పని చేస్తాను అని. సాక్షాత్తు మన తిరుమల కొండనే బ్రహ్మబాబా జ్ఞాపకార్థం అని చెప్పినటువంటి జేఈఓ వీరబ్రహ్మంని ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు? అతను తిరుమల జేఈఓగా రావడమే ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళను అనేటి నాశనం చేయడం కోసమా? ఈ ఒక్క గుడే కాదు, మనకు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాగలాపురం వేదనారాయణ స్వామి గుడి కూడా బాలాయనం పేరుతో దాని ప్రాకారాలను ధ్వంసం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆర్కియాలజీ వాళ్ళని దగ్గర పెట్టకుండా, సీసీ కెమెరాలు లేకుండా ఈ విధంగా పనులు ఎందుకు చేశారు? ఒకటి ధర్మ నాశనం కోసం, రెండోది గుప్త నిధుల కోసం చేశారు వీళ్ళంతా కలిసి. ఇప్పుడు నేను అడుగుతున్నా, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గుడిని ఒక 2 వ్యక్తులు వచ్చి పైన పగలగొడుతున్నారు అని అంటే ఇక్కడున్న విజిలెన్స్, అరే మీరు ఎవరు, ఏం పని కోసం వచ్చారు, గుడి ఎక్కుతున్నారు, మీ ఆధార్ కార్డు ఏంటి అని అడగాల్సిన కనీస ఇంగిత జ్ఞానం లేదా? ఆధార్ కార్డు అడిగింటే వాళ్ళు ముస్లింలను బయటపడి ఉంటుంది కదా. ముస్లింలు వచ్చి గుడి లోపల ఎలా పనిచేస్తారు? అంటే హిందువుల బంగారు పని చేసేవాళ్ళు, తాపడం చేసేవాళ్ళు లేరా వీళ్ళ దృష్టిలో? లేకపోతే వీళ్ళ క్లియర్గా ఉన్నారు, హిందుత్వాన్ని నాశనం చేయాలనే ఉద్దేశం వీళ్ళలో క్లియర్గా ఉంది కాబట్టి ఆ 2ని పెట్టి సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు, మెయిన్ కాంట్రాక్ట్ కూడా కాదు, మెయిన్ కాంట్రాక్ట్ ఎవరు వాళ్ళని జైల్లో పెట్టాలి. వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఎవరు వాళ్ళు వదిలేశారు. మేము వాళ్ళని పట్టించాము రెడ్ హ్యాండెడ్గా, అయినా మీరు వదిలేస్తారు, వాళ్ళని పట్టుకొని రావాలి. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పటికైనా కదిలిందంటే అది హిందువులుగా మేము చేసినటువంటి పోరాటమే, మేము వేసినటువంటి కేసుల ఫలితమే ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క చూపు ద్వారా ఈరోజు మళ్ళీ అది బయటకు వచ్చింది. ఈ విజిలెన్స్ కరెక్ట్గా జరగాలంటే ఫస్ట్ ఈ బ్రహ్మకుమారి డివోట్ అయిన జేఈఓ వీరబ్రహ్మంని తక్షణమే తొలగించాలి. వీరబ్రహ్మం ఉంటే ఖచ్చితంగా ఈ విజిలెన్స్ జరగదు, విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి కాదు. ఎందుకంటే ఆయనే మెయిన్ దొంగ. ఆ దొంగను బయట పెడితేనే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ బాగా జరుగుతుంది. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఇక్కడ స్థానికులు
ఎంతోమంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి తర్వాత వాళ్ళ అన్నగా ఆయన పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ అంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి కలియుగాన్ని పరిపాలన చేస్తా అంటే ఇక్కడ ఈయన వెలిసి ఈ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలుగా చేస్తున్నారనేది ప్రధానంగా ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇలాంటి ఆలయంలో కూడా ఇంత అవినీతి జరిగిందనేది ఇప్పటి వరకు కూడా చాలామంది భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఏం చెప్తారు? సో ఇటువంటి దుస్సంఘటన వల్ల చాలా హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో ఇంతవరకు నిద్రా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా కానీ ఇకనైనా మేలుకొని ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, అంటే ఒకటైతే చాలామంది చెప్తున్నారు, అప్పట్లో ఇక్కడ పనిచేసినటువంటి మీరు ఇందాక అన్నట్లు అధికారులు కావచ్చు, లేదంటే ఇక్కడ టెంపుల్కి సంబంధించిన అధికారులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు కావచ్చు, వీళ్ళ కనుసన్నల్లోనే ఈ 50 కిలోల బంగారు అయిందనేది అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగానే ఆ గోపురాలు తొలగించిన వాళ్ళ హస్తంలో కూడా వీళ్ళకందరికీ తెలిసే జరిగింది. ఆ ముస్లిమ్స్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళకందరికీ తెలిసే ఇక్కడికి వచ్చి ఏదో ఒక సామాన్య భక్తులు నేరుగా లోపలికి వచ్చి నేరుగా గేట్ తీసుకొని లోపలికి పోతేనే పంపరు. అలాంటిది అంత చాకచక్యంగా అంత ఇదిగా వాళ్ళు టెండర్లు తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత గోపురాలపైన ఉన్నటువంటి విగ్రహాలనే ధ్వంసం చేస్తున్నారంటే వీళ్ళందరికీ తెలిసే జరుగుంటుంది 100%. ఆ సీసీటీవీ ఫుటేజీలు వీటన్నిటిని కూడా బయటకు తీసుకురావాలి. అప్పట్లో పనిచేసిన అధికారులందరినీ కూడా ఇందులో బాధ్యులను చేసి తిరుమలలో ఏ విధంగా సిట్టు విచారణ అంటే హుండీ లెక్కింపుకి సంబంధించి కావచ్చు, నెయ్యి కుంభకోణానికి సంబంధించి కావచ్చు, శాలవాల కుంభకోణానికి సంబంధించి ఏ విధంగా దర్యాప్తు జరుపుతుందో ఇదే విధంగానే ఇక్కడ కూడా దర్యాప్తు జరపాలనేది ప్రధానంగా భక్తులందరూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా మీరు 100% కరెక్ట్గానే చెప్పారండి. ఇది విజిలెన్స్ అనే కాదు, ఉన్నటువంటి జేఈఓ చైర్మన్ గారు, ఈవో అప్పట్లో ఉన్న ధర్మారెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి యొక్క స్వయం కృషి హిందుత్వ నాశనం అనే వీళ్ళు పెట్టుకున్నటువంటి అజెండాలో భాగమే ఇది జరిగింది. నేను దాంతోపాటు వాళ్ళనే బ్లేమ్ చేయట్లేదు, హిందువులు కూడా బ్లేమ్ చేస్తున్నా. హిందువుల నిద్రావస్థలో నాకెందుకులే అనే ఒక నీచమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రోజున హిందుత్వం ఇంత నాశనం జరుగుతున్నా కానీ ఎవడన్నా వచ్చి దేవుడా నేను బాగుంటే చాలని దండం పెట్టుకొని పోతున్నారు తప్పితే మనం బాగుండాలా, నా ధర్మం బాగుండాలని ఒక్క హిందూ బంధువుకు కూడా వాడి ఆలోచనలో రావడం లేదు. ముఖ్యంగా నేను పూజారులు కూడా అడుగుతున్నా, అయ్యా పూజారులు మీరు లేదే ఇంతవరకు ప్రపంచం సాగడం లేదు, ఈ వేదం కావచ్చు ఇంకోటి కావచ్చు ముందుకు జరగడం లేదు. ఈ రోజున దేవదేవుడికి నిత్యం నైవేద్యాలు అందుతున్నాయంటే మీదయే. మీరు దాంతో పూజతో పాటు దేవుని రక్షణ కూడా మీరు కానీ కొద్ది మనసులో పెట్టుకుంటే ఇలాంటి దుష్టులు పైకెక్కి విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే మీరు ఆ రోజు తిరగబడి ఉంటే ఈ రోజు ఇంత దీనస్థితికి వచ్చేది కాదు. పైన ఉన్నటువంటి విగ్రహాలు అన్నింటినీ ధ్వంసం చేసి 1000 సంవత్సరాల చరిత్ర కలిగింది. కనీసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని కానీ పిలిపిస్తే ఏం జరిగింది అనేది చేసినటువంటి బంగారు తాపడం తొలగించి చూస్తే ఖచ్చితంగా ఎంత అవమానం జరిగింది, ఎంత ద్రోహం జరిగింది హిందువులకు అనేది క్లియర్గా బయటపడుతుంది. ముఖ్యంగా ఏమాత్రం మన టీటీడీకి కావచ్చు, ఆలయాలకు కావచ్చు, హిందువులు మాత్రమే అధికారులుగా వెయ్యండి, ఈ సెక్యులర్ని అన్ని మతస్థులను వెయ్యొద్దని మిమ్మల్ని పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని. వీళ్ళు రావడం ద్వారా వీళ్ళు కేవలం ధనార్జన కోసమే చూస్తున్నారు తప్పితే భక్తుల యొక్క భక్తిని పెంచడానికో లేకపోతే సనాతన ధర్మాన్ని కాపాడడానికో వీళ్ళు పనిచేయడం లేదు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎంత కమిషన్లు వస్తాయి మాకు, ఏ విధంగా మీరు దీన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇదే జైవ వీరబ్రహ్మం గారు నాగలాపురం కూడా మీరు చూడండి, ఇలా మొత్తం ఎంక్వైరీ చేయండి ఈయన వచ్చిన తర్వాత ఎన్ని జరిగినాయని. కానీ ఒక గుడి మాత్రం బాగుపడిందండి. ఈయన వచ్చిన తర్వాత మేఘాల మీద బాగు చేశాడు ఒక గుడి. ఆ గుడి ఏంటంటే బ్రహ్మకుమారి గుడి, మంగళం రోడ్లో బ్రహ్మకుమారి గుడి. ఈయన వీళ్ళ అక్క అంటదే అండి భార్య. బ్రహ్మకుమారి ప్రకారం భార్యను అక్క అని పిలవాలి, భర్తను అన్న అని పిలవాలి. కాబట్టి వీడు వాళ్ళ అక్కను పెట్టుకొని అక్కడ మంచి గుడి కట్టిస్తున్నాడు. అది మాత్రం బాగా చేశాడు. కానీ సనాతన ధర్మానికి సంబంధించిన గుళ్ళన్నింటినీ కూడా నాశనం చేస్తున్నారు. దయచేసి ఈ వీరబ్రహ్మంని ఇతను బై బర్త్ ముస్లిం మంచి అధికారి అని అనుకున్నామే, కానీ తర్వాత తెలిసింది అతనిలో ఉన్నటువంటి కుట్ర ఏంటి అని. అతను ముస్లింగా ఉంటే ఇద్దరు ముస్లింలు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాకుండా తప్పించాడనే మేము నేరుగానే చెప్తున్నాము. లేకపోతే ఇద్దరు డైరెక్ట్గా మేము పట్టిస్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు. దాని తర్వాత ఎంక్వైరీ ఏమైంది, ఏం జరిగింది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పడానికి నిదర్శనమే ఈరోజు ఈ విషయం బయటకు రావడం. ఆయన ఎవరిని వదిలిపెట్టడు. ఆయనకి ఏమాత్రం అపవాదు చేయాలని చూసినా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఖచ్చితంగా మా ధర్మాన్ని మేము హిందువులుగా మేము ఒక్కటై కాపాడుకోవాలి. ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నా. హిందువులుగా ఉన్నటువంటి అధికారులే మాకు టీటీడీలు కావచ్చు, అదే ఆలయాలకు కావచ్చు అధికారులకు వేయాలని ప్రాధాయపడుతున్నాం. సో మొత్తం మీద అంటే వీళ్ళు ఒకటే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం గోవిందరాజ స్వామి గుడి ఆలయం వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఎంతోమంది భక్తులు ఇక్కడ నుంచి కూడా దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకటే వ్యక్తం చేస్తున్నారు, తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి వాళ్ళ అన్నగా ఆయన ఇక్కడ గోవిందరాజ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు.
ఇక్కడ ప్రతిరోజు కూడా పూజలు అందుకుంటున్నారు, కైంకర్యాలు నిర్వహించుకుంటున్నారు అర్చకుల ద్వారా. అదేవిధంగానే వేలాది మంది భక్తులకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా ఆశీస్సులు ఇచ్చి ఇక్కడి నుంచి కూడా పంపిస్తున్నారు. అలాంటి ఆలయంలో కూడా అవినీతి జరిగిందంటే నిజంగా మేము ఆశ్చర్యపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఈ ఆలయంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి వాటన్నిటిని కూడా బయటికి తీసుకురావాలి. అదేవిధంగానే తిరుమల తిరుపతితో పాటు ఇంకా కూడా కొన్ని అనుబంధ ఆలయాలు ఉన్నాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కావచ్చు, అదేవిధంగా మరికొన్ని ఆలయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆలయాల వద్ద కూడా ఇలాంటి అవినీతి అక్రమాలు జరిగాయి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది ప్రధానంగా వీళ్ళందరూ కూడా భక్తులు కావచ్చు, హిందూ సంఘాలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం మరి దర్యాప్తు సంస్థలు అదేవిధంగా టీటీడీ కావచ్చు, విజిలెన్స్ అధికారులు ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్ తిరుపతి నుంచి.